హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ప్రకారం మనకు ఆమ్లా దొరికిన సీజన్లో మనం ఆమ్లాతో ఆమ్లా క్యాండీ అనేది ఎలా చేసుకోవచ్చో చూపించడం కోసం నేను కేజీన్నర ఆమ్లాని తీసుకున్నాను. ఇలా మచ్చలు మరకలు లేకుండా ఉన్నాయి చూసుకొని నీట్గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత కూడా చిన్న తడున్నా పర్వాలేదు. మనం దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మిక్సీ చేసిన తర్వాత ఇంకేదో చేసిన తర్వాత చేసే ప్రాసెస్ కాదండి. ఇది అమ్మమ్మల బామ్మల కాలం నాటి పద్ధతి. ఈ పద్ధతి ద్వారా కొంచెం స్టవ్ మీద పెట్టి మనం ఆవిరితో మాత్రమే దీన్ని కొంచెం వేటికయ్యే విచ్చుకోవడం కోసం మాత్రమే స్టవ్ మీద పెడుతున్నాం. అంతేగాని ఎక్కువసేపు ఉడికించి దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు పోగొట్టట్లేదు. ఈ కేజీన్నర తీసుకున్న ఆమ్లాని నేను ఇడ్లీ పాత్రలో వేసి ఒక్క 10 నిమిషాలు కంటే తక్కువ మీకు తొందరగా అయిపోయిందా లేదనేది ఒక ఉసిరికాయ పట్టుకొని చూస్తే మీకు కూడా తెలిసిపోద్ది, లేదా దానికి ఫోర్క్ గుచ్చి చూసినా కూడా తెలిసిపోద్ది. నేను అనేది చూపిస్తున్నాను చూడండి. ఆవిరి మీద ఉడికింది కాబట్టి ఇది స్టవ్ మీద ఎక్కువ కుక్ చేసినట్టు కాదు. దయచేసి గమనించండి. ఈ పద్ధతి ద్వారా చేసుకున్నారనుకోండి మీకు ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, నేను ఒత్తి చూపిస్తున్నాను. అది పువ్వులా విచ్చుకుంటుంది అనమాట. ఏటికయ్యే ఘాట్లలా కనిపిస్తున్నాయి కదా, అవి వేటికయ్యే విడివిడిగా తొనల మాదిరి మనం నారింజ తొనలు వలిసినట్టుగా చక్కగా వస్తాయన్నమాట. ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత చల్లారబెట్టానండి. చాలా బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత వేటికయ్యే రెమ్మలుగా విడేటట్టు చక్కగా ఇలా పిక్కలు వేరు చేసుకుంటూ నేను ఎలా చేశానో స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అలా మీరు కూడా ఇలా విచ్చుకునేటట్టు వీటిని వేటికయ్యే సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బౌల్ అనేది కొంచెం పెద్దది తీసుకోండి. ఎందుకంటే ఒక 3 రోజులు దీన్ని ఊరబెట్టాలి కాబట్టి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అనేది చిన్న గిన్నెలో అనుకోండి పైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవి కూడా మెత్తగా ఏం ఉడకలేదు, జస్ట్ అవి విచ్చుకోవడం కోసం మాత్రమే మనం స్టవ్ మీద పెట్టామన్నమాట. చక్కగా వేటికయ్యే వచ్చినాయి కదా. నేను వీటిలో ఇప్పుడు ఏం వేస్తున్నానంటే ఒక స్పూన్, ఒక హాఫ్ కప్ అండి, ఏ కప్ అయినా పర్వాలేదు. మీరు తీసుకున్న కొలతను బట్టి నేను కిలోన్నరకి చెప్తున్నాను కదా. నేను హాఫ్ కిలో కంటే ఒక 50 గ్రాములు తక్కువ ఉంటుంది బెల్లం. బాగా ముద్ర బెల్లం తీసుకోలేదు, ఎందుకంటే ఇంకా ఆమ్లా అనేది ఇంకా కలర్ వచ్చేస్తుంది కాబట్టి. హాఫ్ కప్ బెల్లం వేసాను. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ సొంటి పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూను నల్ల ఉప్పు అండి, బ్లాక్ సాల్ట్ లేకపోతే మీరు ఏ సాల్ట్ వేయొద్దు. ఆమ్లా దొరికినప్పుడు కంపల్సరీ బ్లాక్ సాల్ట్ తెప్పించుకున్నాక ఈ ప్రాసెస్ చేసుకోండి. దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచిని తెచ్చేది కూడా అదే అనమాట. తప్పకుండా సొంటి పొడి మాత్రం, సొంటి అనేది మనకు తెలుసు కదా, డ్రై జింజర్ అంటాం కదండి, దాని పొడి బయట దొరుకుద్ది. లేదంటే సొంటి అనేది మనం నేనైతే మిక్సీ పట్టుకునే చేస్తున్నానండి. నాకు సాల్ట్ అనేది కూడా మేము ఉండే ఏరియాలో మాకు పెద్ద పెద్ద రాళ్ల మాదిరి దొరుకుతుంది. అది నేను తెచ్చి చెతక్కొట్టుకొని మిక్సీలో వేసుకొని సాల్ట్ అనేది తయారు చేసుకుంటాను. అదే నేను ఇప్పుడు వాడింది. మీకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా కూడా బ్లాక్ సాల్ట్ దొరుకుద్ది. కంపల్సరీ తెచ్చుకొని చూడండి. నేను వాటర్ అనేది ఎలా వస్తుందో చూపిస్తున్నాను స్క్రీన్ మీద, మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాం కదా. మీరు 90s కిడ్ అయితే కనుక మీరు ఎలా తిన్నారనేది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా తిన్నారు, ఏమేమి చేశారనేది. ఈ 3 రోజుల్లో ఆమ్లాని పైకి కిందకి 2-3 సార్లు రోజుకి తిప్పుతూ ఉండండి. నేను అది కూడా యాడ్ చేసి చూపిస్తున్నాను. తర్వాత 3 రోజుల తర్వాత నేను ఆమ్లా అనేది బయటికి ఏ విధంగా తీసాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చిల్లులు గన్నులు అనేవి దొరుకుతున్నాయి కదండి. నా దగ్గర అయితే జాలి మాదిరి ఉంది పెద్దది. నేను వెజిటేబుల్స్ కూడా అందులో వేసి వాష్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఎండ బగబగా మండిపోతుంది కదండి. నేను నా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 11 గంటలకి వేసాను. 4 అయ్యేటప్పటికి ఇలా బాగా డ్రైగా అయిపోయి చేతికి తడి అనేది కూడా అంటుకోకుండా, ఎందుకంటే మనం కుక్ చేసిన పద్ధతి కూడా అలాగే ఉంది కాబట్టి. ఆమ్లా అనేది బాగా ఎండిపోకూడదండి బాగానే. చూడండి, నేను వీడియోలో చూపించాను కదా, అది విరుస్తుంటే ఇలా సాగుతున్న మాదిరి ఉంది కదా, అలా ఉంటే సరిపోతుంది. దాంట్లో నేను మీకు ఎక్స్ట్రా పంచ్ కోసం అనమాట
టేస్టీ తింటుంటే టేస్ట్ ట్యాంగీగా మంచి ఫ్లేవర్ తగులడం కోసం ఎక్స్ట్రాగా పట్టిక ఉంటుంది కదండి, పట్టిక బెల్లం, అది మిక్సీ జార్లో వేసుకొని చక్కగా ఒక స్పూన్ అనేది యాడ్ చేసి ఒక పించ్ కంటే కొంచెం ఎక్కువ, ఒక పావు టీ స్పూన్ అనుకోండి, లేదా మీ టేస్ట్కి తగ్గట్టు నేను చాట్ మసాలా వేసి చక్కగా మిక్స్ చేశానండి. మిక్స్ చేసి ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి, సంవత్సరానికి పైగా నిల్వ ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ ఆమ్లా క్యాండీ అనేది తప్పకుండా అందరూ తినాల్సిందండి. రోజుకి 2 అయినా తినండి, పిల్లలకి తినిపించండి. బామ్మల కాలం నాటి ఈ పద్ధతిని పాటించండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏమేమి చెప్పాను అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. మన అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ అనే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది 90s కిడ్స్ మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.